హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఫైనల్లీ మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకైతే పాన్ ఇండియా వైజ్గా ఒక హిట్ అయితే పడబోతుంది. సో లాస్ట్ టైం లైగర్ మూవీతో మనం రావడం జరిగింది, కాకపోతే ఆ బండి అనేది బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడడం జరిగింది. కానీ ఈసారి మంచి పికప్ ఉన్న బండి వేసుకొని రావడం జరుగుతుంది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత మొదలు కావడం జరుగుతుంది. ఎందుకంటే చూస్తేనే చెప్పొచ్చు, ఒక సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూస్తే మనం చెప్పొచ్చు. ఎందుకంటే మంచి కథతో ఈ సినిమా మన ముందుకు రావడం జరుగుతుంది అని చెప్పి మనకు అర్థం కావడం జరుగుతుంది. ఒక మంచి కథతో వస్తే ఖచ్చితంగా సౌత్ ప్రేక్షకులు ఆదరించడం జరుగుతుంది, నార్త్ ప్రేక్షకులు ఆదరించడం జరుగుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న చిన్న బడ్జెట్తో వచ్చి హనుమాన్ మూవీ కానివ్వండి, కాంతార మూవీ కానివ్వండి, కార్తికేయ 2 కానివ్వండి, ఇవన్నీ చిన్న బడ్జెట్తో రావడం జరిగింది. కాకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద చాలా భారీ శబ్దం అయితే చేయడం జరిగింది. సో అదే బాటలో అయితే మనకు కింగ్డమ్కి సంబంధించిన ట్రైలర్ అయితే నేను రావడం జరిగింది. చూస్తే మనకు అర్థం కావడం జరిగింది ట్రైలర్లో అద్భుతమైన కథ ఉంది అని చెప్పి. సో బేసిక్గా ట్రైలర్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ట్రైలర్లో మనకు విజయ్ దేవరకొండ గారు తెలిసిపోవడం జరిగింది. ఒక పోలీస్ ఆఫీసర్గా ఉన్నారు. ఒక సీక్రెట్ అండర్ కవర్ ఆపరేషన్ మీద ఎక్కడికో వెళ్ళడం జరిగింది. సో శ్రీలంక బ్యాక్గ్రౌండ్లో జరిగింది కాబట్టి శ్రీలంకనే అనుకుందాం. సో శ్రీలంకకు వెళ్ళడం జరిగింది. ఒక జైలుకి అయితే అతన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకోసం అంటే, ఎవరైతే స్మగ్లర్ అతని అన్న సత్యరాజ్ ఉన్నాడో, సో అక్కడికి వచ్చే వరకు నాకు తెలిసి విజయ్ దేవరకొండకు తన అన్న అని చెప్పి తెలియకపోవచ్చు. సో తన గురించి ఇన్ఫర్మేషన్ ఏదన్నా తెలుసుకోవడానికి అతనితో పాటు జైల్లోకి అయితే విజయ్ దేవరకొండ తీసుకురావడం జరిగింది. కానీ ఈ స్టోరీ లైనింగ్ ఫస్ట్ చెప్పినప్పుడు, ట్రైలర్లో ఈ స్టోరీ లైన్ మొదలైనప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఎలాగైతే నువ్వు ఒక ప్లేస్కి వెళ్ళాలి అలా ఇలా మాట్లాడినప్పుడు అక్కడ మనుషులు అలా మాట్లాడినప్పుడు, కేజీఎఫ్ సినిమాలో మనకు స్టార్టింగ్లో రావడం జరుగుతుంది కదా, కేజీఎఫ్లోకి వెళ్ళాలి, అక్కడ గోడలు, అక్కడ మనుషులు, అదొక సామ్రాజ్యం అన్నట్టు సేమ్ వైబే రావడం జరిగింది. సో కేజీఎఫ్ లాంటి వైబ్ అయితే రావడం జరిగింది. సో జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సత్యరాజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుండొచ్చు. నాకు తెలిసి తన అన్న అని తెలుసుకుంటుండొచ్చు. కాకపోతే సత్యరాజ్ ఒక స్మగ్లర్ అని చెప్పి అక్కడ హీరోయిన్ గారు చెప్పడం జరుగుతుంది. స్మగ్లర్ అయినా సరే తన అన్న అని చెప్పి, తన అన్న కోసం తగలబెట్టేస్తా అని చెప్పి విజయ్ దేవరకొండ గారు ఒక డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. అంటే సత్యరాజ్ ఎవరైతే ఉన్నారో, సత్యరాజ్కి ఒక ప్రమాదం అయితే ఉంది. సో ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఇక్కడ తమ్ముడు సిద్ధంగా ఉన్నాడు. అండ్ బేసిక్గా ఈ రోజుల్లో అన్నాదమ్ముల అనుబంధానికి సంబంధించి మూవీస్ అయితే చాలా తక్కువగా రావడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ఒక మూవీ రావడం జరిగింది. అందులోనే అన్న అనే ఒక పాట దాన్ని అనిరుద్ధ్ గారు అయితే పాడడం జరిగింది. అది ఖచ్చితంగా సినిమాకి హైలైట్ సాంగ్. చాలా రోజుల తర్వాత ఒక బాండింగ్ గురించి, అన్నదమ్ముల బాండింగ్ గురించి ఒక సాంగ్ అయితే రావడం జరిగింది. సో ఇది పక్కన పెడితే ట్రైబ్ ఉంది. ఆ ట్రైబ్ విజయ్ దేవరకొండకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే విజయ్ దేవరకొండకి ఆర్మీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ విజయ్ దేవరకొండ ఎవరైతే తన అన్న ఉన్నాడో, తన అన్న ప్లేస్ని తీసుకొని ఆ స్మగ్లింగ్ ఏవైతే చేస్తున్నారో, ఆ స్మగ్లింగ్లో అయితే చాలా క్లారిటీగా జైన్ కావడం జరుగుతుంది. సో అది మనకు అర్థమవుతుంది, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తన అన్నను తప్పించి తన ప్లేస్లో తినైతే జైన్ కావడం జరుగుతుంది. ఐ థింక్ ఒక్కొక్కరి గురించి తెలుసుకోవడానికి, ఎవరైతే ఆ మెయిన్ లీడ్ చేస్తున్నారో, లీడ్ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి నాకు తెలిసి విజయ్ దేవరకొండ ఆ గ్యాంగ్లో చేరాలనుకుంటా. తర్వాత ఆ ట్రైబ్ ఎందుకు అతన్ని సపోర్ట్ చేస్తుంది, ట్రైబ్కు ఏ సిచ్యువేషన్ వస్తే విజయ్ దేవరకొండ వాళ్ళ కోసం సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆర్మీ విజయ్ దేవరకొండకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైబ్కి సంబంధించి మనకు స్టోరీలో ఒక లైన్ ఉంటుంది, వాళ్ళు రాక్షసులు లాంటి వాళ్ళు, అలాంటి రాక్షసులకే దేవుడై కూర్చున్నాడు, రాజై కూర్చున్నాడు, ఒక డైలాగ్ ఉంది కదా. అంటే స్టోరీలో కంక్లూజన్ ఏంటంటే, ఆ ట్రైబ్ ఏదైతే ఉందో ఆ ట్రైబ్ విజయ్ దేవరకొండకి ఎందుకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, విజయ్ దేవరకొండ ఆ ట్రైబ్కి ఎందుకు హెల్ప్ చేయడం జరుగుతుంది, ఆ వాళ్ళు కూడా విజయ్ దేవరకొండకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా ఒక స్మగ్లర్ సంబంధించి, తన అన్నకు సంబంధించి, అలాగే ట్రైబ్ సంబంధించి, ఆర్మీ సంబంధించి, ఇక్కడ విజయ్ దేవరకు సంబంధించి. సో స్టోరీ అనేది ఒక ఏదో స్టోరీకి ఖచ్చితంగా ఏదో ఒక మూలం అయితే ఉంది, దాని చుట్టూ అయితే స్టోరీ తిరగబోతుంది. అంటే కొత్త రకం స్టోరీని అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు ఖచ్చితంగా గౌతమ్ గారు. ఈవెంట్లో నాగవంశి మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ గారికి ఈసారి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా సక్సెస్ కొట్టే విధంగా మేము స్టోరీని అయితే డిజైన్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్త తీసుకోవడం జరిగింది నేను, గౌతమ్. ఖచ్చితంగా విజయ్ దేవరకొండకి ఈసారి అదిరిపోయే సౌండ్ అయితే రావడం జరుగుతుంది. నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారికి ఈ సినిమా చాలా రోజుల తర్వాత ఒక భారీ ఓపెనింగ్స్ అయితే తెచ్చిపెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా నాకు ఎందుకో అనిపిస్తుంది, విజయ్ దేవరకొండ ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాను. అండ్ పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన సినిమా ఈ కలెక్షన్స్ తీసుకురావడం జరుగుతుంది అని చెప్పి. ఒకవేళ ఈ కింగ్డమ్ మూవీ అనేది విజయాన్ని సాధిస్తే ఖచ్చితంగా అందులో 50% పాత్ర అనేది అనిరుద్ధ్ గారిదే. ఎందుకంటే అనిరుద్ధ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అయితే హైలైట్గా ఉంది. అన్న అనే సాంగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఏదైతే బీజిఎం ఉందో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉందో, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. అది ఒక సినిమాకి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎలివేషన్ సీన్ అప్పుడు కానివ్వండి, ఎమోషన్ సీన్ అప్పుడు కానివ్వండి, మిగతా టైంలో కానీ ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం జరుగుతుందో అందులో అనిరుద్ధ్ గారు ఎక్సలెంట్. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా విజయాన్ని సాధిస్తే అందులో 50% పాత్ర అనేది ఖచ్చితంగా అనిరుద్ధ్ గారిదే ఉంటుంది. సో ఫైనల్గా ఇదనమాట కింగ్డమ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ సింపుల్గా. సో ట్రైలర్ నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది, ఎక్సలెంట్గా అనిపించింది. విజయ్ దేవరకొండ గారికి ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో మొదటి విజయాన్ని నమోదు చేసుకుంటారని చెప్పి నాకైతే దృఢంగా సంకల్పం అయితే ఉంది. సో మీకు ఏ విధంగా అనిపించింది, విజయ్ దేవరకొండ గారు నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మీకు నచ్చిందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో డైలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. జై హింద్. ఐ థింక్ ఈ మట్టిలోనే ఏదో ఉంది, మనుషుల్ని కూడా రాక్షసులుగా మార్చేస్తుంది. ఇప్పుడు వాడేమో ఈ రాక్షసులందరికీ రాజై కూర్చున్నాడు.